నమస్తే ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ నేరెళ్ల అమ్మవారి జాతర. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్ల తనిఖీపై రెవెన్యూ పోలీస్ అధికారుల జాయింట్ ఆపరేషన్. పులిమేడు గ్రామంలో యువతను ప్రోత్సహించడం కోసం మన బాక్స్ క్రికెట్ గేమ్ పెట్టడం చాలా సంతోషం. డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న గ్రామదేవత శ్రీ నేరెళ్ల అమ్మవారి జాతర మహోత్సవాలను 27వ తారీఖు అమావాస్య రోజున అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నేరెళ్ల అమ్మవారికి హారతుల కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అలాగే అమ్మవారి వేషధారణ, రామలక్ష్మణులు, లవకుశులు ఇంకా పలు వేషాలలో బండ్ల వేషాలు నిర్వహించారు. అలాగే నవదుర్గామాత నృత్యాలు, గరలాల ఆట, పెద్దపులి వేషాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో ఆలయ కార్యనిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పిఆర్ఓ, పర్యవేక్షణ అధికారులు, ఆలయ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది, భక్తులు, స్థానికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్ల తనిఖీపై రెవెన్యూ పోలీస్ అధికారులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ తనిఖీలలో భాగంగా కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, కొత్తపేట థియేటర్లలో ఎంఆర్ఓ, ఆర్ఐ, వీఆర్ఓలతో కలిసి థియేటర్లలో తనిఖీలు నిర్వహించారు. థియేటర్లలో తీసుకున్న సేఫ్టీ మెజర్స్, థియేటర్ క్యాంటీన్లో ధరల పట్టిక, ప్రేక్షకులకు ఏ రేటుకు అమ్ముతున్నారన్న దానిపై ఆరా తీస్తున్నారు. థియేటర్ల యాజమాన్యాలకి ఫైర్ సేఫ్టీకి సంబంధించి టాయిలెట్, శానిటైజర్ వంటి వాటిపై పలు సూచనలు చేశారు. इंग्लिश कुटुंबया है apply for renewal and payment for పులిమేరు గ్రామంలో యువతను ప్రోత్సహించడం కోసం మన బాక్స్ క్రికెట్ గేమ్ పెట్టడం చాలా సంతోషంగా ఉందని డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. బుధవారం పెద్దాపురం మండలం పులిమేరు గ్రామంలో ఏర్పాటు చేసిన మన బాక్స్ క్రికెట్ తుమ్మల బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ సివిల్ సప్లై డైరెక్టర్ బొడపటి శివదత్, పులిమేరు సర్పంచ్ తుమ్మల నాని, వంగలపూడి దుర్గాజీ, నీటి సంఘం వైస్ ప్రెసిడెంట్ జట్ల విజయబాబు, జట్ల రాంబాబు, బుజ్జి, రాచకొండ వెంకటేష్, జనసేన నాయకులు పాల్గొన్నారు. दुर्गा जी अब बैठ सार सर इल्ली చూడండి సార్ ఒక చిన్న మ్యాచ్ బౌలింగ్ డిసైడ్ బ్యాటింగ్ టీడీపీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను బుధవారం సామర్లకోట మఠం సెంటర్ వద్ద ఘనంగా నిర్వహించారు. పార్టీ టౌన్ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ కు భారతరత్న అవార్డు ఇవ్వాలని కోరారు. పుష్పమాల అలంకరిస్తున్నారు. కావున పుష్పమాల అలంకరించిన వెంటనే ప్రతి ఒక్కరు ఎన్టీఆర్ అమర్ రహే అని చెప్పాలా. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. మన జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.
మన ప్రభయ్య గారు కూడా పుష్పాలు అలంకరిస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్. మన విప్పర్ల భాస్కర్ రావు గారిని పుష్పాలు అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అధ్యక్షులు మన దర్బాబన్న పుష్పమాల అలంకరిస్తున్నారు. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్. అందరూ కావాలి. కొంచెం దూరంగా ముందుకు రావాలి. అప్పట్లో కడపవన్న దూరంతో గోపి గారు గాంధీ గారు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను పెద్దాపురంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యకర్తలు స్వీట్లు పంచిపెట్టి ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు రండి సత్యనారాయణ, కొరుపూరి రాజు, గెడ్డం పెదకాపు, యాళ్ల వీరబాబు, నందిక లోవరాజు, బొడ్డు ఉదయ్, కొత్తెం బాబు, సిరిపురపు రామారావు, వరహాల రాజు, నాలం సూరిబాబు, కొల్లి రాజు, కొల్లి దుర్గాప్రసాద్, శెట్టి శ్రీనుతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. సందర్భంగా కార్యకర్తలకు, నాయకులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎంతో మన తెలుగుదేశం పుట్టిన రోజు. ఈరోజు మన యువ నాయకుడు మన ఎన్టీఆర్ గారు ఈరోజు మన పార్టీని నడిపించిన వ్యక్తి మన ఎన్టీఆర్ గారని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ
మన కార్యకర్తలకి మన పెద్దలకి కూడా నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మన ప్రెసిడెంట్ గారు అలాగే మన కొరుపూరు రాజు గారు చెప్పినట్టుగా మన ఎమ్మెల్యే గారు రాజప్ప గారు అలాగే మన మాజీ చైర్మన్ రాజు గారు ఆధ్వర్యంలో మన రూపురేఖలు మార్చిన మన నాయకులు మన తెలుగుదేశం పార్టీలోనే ఇంత విజయవంతంగా మన పెద్దాపురాన్ని ఎంతో రూపురేఖలు మార్చుకున్న ఘనత మన తెలుగుదేశంకే దక్కుతుందని ఈ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన తెలుగుదేశం నాయకులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు చెప్పుకుంటూ జై ఇండియా, జై జై ఇండియా. అత్యంత వైభవంగా మహానాడు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించి అనతి కాలంలోనే ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రాన్ని రాజకీయంగా ప్రజల్లో చైతన్యం కలిగించినటువంటి మహా వ్యక్తి. ఆయన ప్రతి సంవత్సరం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయనకు మనం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, తెలుగుదేశం నాయకులు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆయన చేసినటువంటి సేవలు ఈ రాష్ట్రానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండడమే కాకుండా రాజకీయ చైతన్యంతో ప్రజలను ముందుకు తీసుకెళ్ళి నభూతో నభవిష్యత్తు అన్నట్టుగా ఆయన పార్టీని స్థాపించారు. అటువంటి మహానుభావుడికి మనం ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సందర్భంగా మరి ఈరోజు పెద్దాపురం టౌన్లో మరి మన పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల రాజప్ప గారు అలాగే మాజీ చైర్మన్ గారు మన సూర్యరాజు గారు ఆదేశాల మేరకు ఇక్కడ పెద్దాపురం టౌన్లో మరి ఎన్టీఆర్ జయంతి మరి ఘనంగా ఇక్కడ నిర్వహిస్తున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన మన కార్యకర్తలకు మన అందరూ కూడా నా శుభాకాంక్షలు. మరి 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 అనంతకాలంలో మన ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి మరి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి మరి మరి ఎంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచారు. అలాగే మనకి ఇక్కడ నిమ్మకాయల రాజప్ప గారు మన పెద్దాపురంలో మన రాజా సూబరాజు గారి ఆధ్వర్యంలో మన పెద్దాపురం టౌన్ని 2014 నుంచి మరి 3 పర్యాలు మరి అనేక విధాలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ మరి పెద్దాపురం రూపురేఖలే మార్చిన మన ఘనత రాజప్ప గారికి, రాజు గారికి దక్కుతుందని నేను తెలియబడుతున్నాను. అలాగే మరి రానున్న మరి సంస్థాగత ఎన్నికల్లో కూడా మరి అత్యధిక మెజార్టీతో మరి మన పెద్దాపురం మున్సిపాలిటీ కూడా మరి నెగ్గించుకొని మన పెద్దాపురం టౌన్ని మరింత డెవలప్మెంట్లో ముందడుగు మరి వేయించవలసిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన కార్యకర్తలకి అందరికీ నేను ముఖ్యంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి జయహో ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. స్థానిక నాయకులు బోదిరెడ్డి గోపాలకృష్ణ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
హై స్కూల్లో పిల్లలు కదా చెప్పినట్టు ఫోటో లేకండి మరి ఫోటో మీకు పంపలేరు ఫోటో కదా నిలుపుకోవాలి మరి రాలేదు వీడియో దగ్గరండి చెప్పండి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతిని పిఠాపురం నియోజకవర్గంలో వాడావాడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. పిఠాపురం పట్టణం మహారాజకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు రవివర్మ చేతుల మీదుగా పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రవివర్మ చేతుల మీదుగా మిఠాయి పంచారు. ఈ కార్యక్రమంలో కొండెపూడి ప్రకాష్, సోము, సత్తిబాబు, నల్లసీను, నామ దొరబాబు, స్వామిరెడ్డి, అప్పలరాజు, కర్ణాసుల రాజా, నాగార్జున, వరద సత్తిబాబు, గుత్తుల రామకృష్ణ, అమలదాసు రాంబాబు, కోళ్ల మాధవ, బొబ్బిలి సుబ్రహ్మణ్యం, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. యోగా భారతదేశ సంపద అని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు కొనియాడారు. పిఠాపురం పట్టణం చిన్నమాంబ మున్సిపల్ పార్క్ ఆవరణలో పిఠాపురం మున్సిపల్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో యోగాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి పిఠాపురం పట్టణానికి చెందిన అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ఈ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, వనము సత్యప్రియ, వనము సాయి సిగ్న, వనము వెంకట్, వనము వీరబాబు, మురాలశెట్టి సునీల్ కుమార్, చెల్లబోయిన సతీష్, మార్నిడి రంగబాబు, రెడ్డెం రమేష్, కోలా సాయి, బొజ్జ లోవరాజు, కొత్తుం రమేష్, మాగాపు గొల్లబాబు, పల్నాటి మధుబాబు, చెల్లబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఒక వారం రోజులు ఓన్లీ ఈ శలభాసన వేయండి, చూడండి, మీకు ఎంత రిలీఫ్ అయితే అంత రిలీఫ్ వస్తుంది. సర్జరీ పడుతుంది అనే పెయిన్ కూడా ఒక 15 రోజుల్లో తగ్గిపోతుంది. Take a deep breath. చూపించే విధంగా అందరూ చేయండి. మీకు బ్యాలెన్సింగ్ మంచిది యోగాసనం అనేది మీరు డైలీ కూడా యూజ్ చేయొచ్చు. ప్రధానమంత్రి గారి యొక్క అభిలాష మేరకు ఇవాళ దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ కార్యక్రమాన్ని ఎంత చక్కగా నిర్వర్తించడానికి చేస్తున్నందుకు ఇందులో పార్టిసిపేషన్ మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరింత ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది మనకు ఉపయోగపడే కార్యక్రమం. మీరు చేయండి, 10 మందికి దీని గురించి చెప్పండి.
తప్పకుండా మన వ్యక్తిగత జీవితాలని ఇది మార్చుకోవడానికి దోహదపడుతుందని చెబుతూ మరొక్కసారి ఈ పార్టిసిపేట్ చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 21వ తారీఖున విశాఖపట్నంలో స్వయంగా మోడీ గారు పార్టిసిపేట్ చేస్తూ జరగబోతున్నటువంటి ఈ యోగా దినోత్సవానికి సందర్భంగా గత నెల మొన్న 21వ తారీఖున కలెక్టర్ గారి సారథ్యంలో కర్టెన్ రైజర్ ప్రోగ్రాం చేయడం జరిగింది. చాలా సంతోషం. యోగా భారతదేశ వారసత్వ సంపద. యోగాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన దేశం భారతదేశం. అటువంటి యోగా దినోత్సవాన్ని వాడబాడలా దేశమంతటా ఇంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభినందనలు. ఈ యోగా ఎవరి కోసం కాదు, మన కోసమే. మన జీవితంలో మెరుగైన జీవన ప్రమాణాలు నెలకొల్పడానికి యోగా ఎంతో ఉపయోగపడుతుంది. అది నేను చెబుతున్నది నా అనుభవంతో చెప్తున్నాను. దశాబ్ద కాలంగా నేను ఏదో రకమైనటువంటి ఈ క్రియ చేస్తూనే ఉన్నాను. నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను. ఇది ఎవరిని ఉద్ధరించడానికి కాదు, మనల్ని ఉద్ధరించడం కోసం ఈ భారతదేశ వారసత్వ సంపదని నిలపాలి. ఎంత ఘనంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మీరందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని మీరొక జీవన విధానంగా మార్చాలి. అప్పుడే మన జీవితంలో మరిన్ని వెలుగులు వెలుగుతాయని కోరుకుంటూ ఎంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఇందులో పార్టిసిపేట్ చేసిన యోగా టీచర్లందరికీ కూడా, బ్రహ్మకుమారేశ్వర గారికి, వీరందరికీ కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ నేరెళ్ల అమ్మవారి జాతర. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్ల తనిఖీపై రెవెన్యూ, పోలీస్ అధికారుల జాయింట్ ఆపరేషన్. పులిమేడు గ్రామంలో యువతను ప్రోత్సహించడం కోసం మన బాక్స్ క్రికెట్ గేమ్ పెట్టడం చాలా సంతోషం. డీసీసీబీ చైర్మన్ శ్రీ తుమ్మల రామస్వామి బాబు. ఇది వాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.